హాయ్ అండి. ఈరోజైతే మనమైతే వేరే చోటకైతే వెళ్తున్నాం అనమాట. మన దగ్గర అయితే చేపలు కొంచెం తక్కువగా ఉన్నాయి, అందుకని వేరే ఒకరి దగ్గర తీసుకోవడానికి అయితే వెళ్తున్నాము. అయితే అక్కడ కూడా అంటే అది బీచ్ పక్కనే ఉంటుంది అనమాట. మేము కొంచెం బీచ్ కొంచెం దూరంగా అంటే ఒక కిలోమీటర్ దూరం మనం ఉంటాం, కానీ వాళ్ళ దగ్గరే అనమాట. వాళ్ళ దగ్గర అవి చూస్తున్నప్పుడు మనకి బీచ్ కూడా కనిపిస్తుంది. చూపిస్తాను, చూసేయండి. అయితే వెళ్తున్నాము. ఇంకా మా ఇంటి దగ్గర నుంచి అలా వెళ్తున్నాం అనమాట. ఇది మా లైను. ఇంకా మధ్య మధ్యలోనే మీకు చిన్న చిన్న బోట్లు తయారు చేసేది కూడా కనిపిస్తుంది, చూడండి. అంటే చాలామంది అడుగుతూ ఉంటారు, మీ ఊరు ఒకసారి చూపించవచ్చు కదా అంటారు. అసలు నాకు ఇలా తీయటానికి కుదరట్లేదు అనమాట. అందుకే ఈరోజు అయితే కొంచెం ఆ లైన్ అయితే చూసేయండి. ఇదిగోండి, ఇవి బోట్లు తయారు చేసేది అనమాట. అవి శాంపిల్ బోట్లు ఉంచుకుంటారు, వాటిలో పట్టేసి బోట్లు అయితే ఇక్కడే తయారు చేస్తారనమాట. ఇంకొకటి కూడా ఇక్కడ పక్కనే ఉంటుంది. మా ఇంటి పక్కనే ఒకటి ఉంటుంది, అది ఎప్పుడు తీయలేదు, ఈసారి తీస్తాను. ఇది కొంచెం దూరం అనమాట మా ఇంటికి. అదిగోండి, ఆ చివరిని కూడా ఒకటి కనిపిస్తుంది, చూసారు, ఒక రేకుల షెడ్ కనిపిస్తుంది కదా, అది కూడా బోట్లు తయారు చేసేదే. ఇక్కడ దగ్గరే ఉంటాయన్నమాట. ఎందుకంటే వాళ్ళకి మరలా బీచ్లోకి తీసుకువెళ్ళాలి కదా బోట్లు, ఛార్జెస్ ఎక్కువ అవుతుంది, దగ్గరే పెట్టుకుంటారు. కానీ ఫైబర్ ఉన్నవి ఇళ్లలో ఉండకూడదు అంటారు. కానీ మాకంటే అలాగే రిస్ట్రిక్షన్ పెట్టినా పట్టించుకోరనమాట ఇక్కడ. ఇదిగోండి, మనమైతే ఇప్పుడు వెళ్ళిపోతున్నాము. చాలా దగ్గరలోనే ఉంటుందండి, చూపిస్తున్నాను, చూసేయండి. వెళ్తూ ఉంటే మీకు బీచ్ కనిపిస్తుంది. ఎవరైనా బీచ్ చూడాలనుకున్న వాళ్ళు చూసేయచ్చు ఇలా కూడాను. కానీ మొత్తం బీచ్ వీడియో తీయలేదండి. ఆల్రెడీ నేను ఒక వీడియోలో అయితే తీసి పెట్టాను, చూడండి. అయితే ఏంటంటే మీ రీచ్ రావట్లేదు అనమాట. బీచ్ వీడియోలు కానీ కర్రీస్ వీడియోస్ కానీ పెడితే రీచ్ రావట్లేదు. కేవలం మన ఛానల్ ఎండి చేపలకి అంకితం అయిపోయింది, అందుకని ఇంకా ఆ వీడియోస్ అయితే తీయట్లేదు అనమాట. ఇదిగోండి, ఉమా ఎస్టేట్స్ అని వాడరేవులో ఉంది. ఉమా ఎస్టేట్స్ మా చిన్నప్పుడు ఎక్కువ ఇటు సైడ్ ఉండేవాళ్ళమి. ఇదిగోండి, ఇంకెలా నడుచుకుంటూ వెళ్ళాలి. ముందు గొర్రెలు ఉన్నాయి, మేకలు కూడా అక్కడక్కడ ఉన్నాయన్నమాట. గొర్రెలు మేకలు రెండు. అదిగోండి, బీచ్ కనిపించిపోతుంది కదా, కనిపించేది బీచ్. ఫొటోస్లో చూసుంటారు బీచ్ అంటే దాంట్లోని బోట్లోని. ఇంకా అవి చూడండి కనిపిస్తుంది కదా చివరిన. ఇదిగోండి, మనమైతే ఇక్కడికే రావాలనుకున్నాం అనమాట. వీళ్ళు కూడా ఎక్కువ బల్క్లో చేస్తారు చేపలు. వీళ్ళు కూడా సంతకు వచ్చేవాళ్ళే. ఇంకా వీళ్ళ దగ్గర ఉన్నాయని తెలిసి వచ్చానమాట. ఇంకో ఏంటంటే వీళ్ళ దగ్గర సావడాలు బొంబాయి డక్ ఉంది, అవైతే మనకు కొంచెం బల్క్ ఆర్డర్ వచ్చింది, అందుకని వాటి కోసం అయితే వాళ్ళ దగ్గరికి అయితే వచ్చామన్నమాట. ఇంకా అవన్నీ తీసుకొని రేటు మాట్లాడటం అంటే ఏముండదు, వాళ్ళు మేము సేమ్ ఒకేలాగే ఇస్తాం. ఎందుకంటే వాళ్ళు మేము సంతకు వెళ్తాం కదా, అందుకని చెప్పేసి ఇంకా వాళ్ళదే తీసుకోవడానికని వచ్చాను. ఇదిగోండి, ఇప్పుడు చూపిస్తున్న ఈ గచ్చ అంతా ఏంటంటే చేపలు ఎండబెట్టేది అనమాట. ఇక్కడే చేపలు ఎండబెడతారు. ఇదిగోండి, ఇలా ఈ చేపలన్నీ ఇవి తాటేక చేపలు, తెలుసు కదా, తాటేక చేపలు, సావుడాలు ఇవే అనమాట. ఇక చేసేవాళ్ళు ఇక్కడ చేస్తున్నారు కదా, వీళ్ళు వచ్చేసి పనికి వచ్చిన వాళ్ళు. అంటే ఎక్కువ సరుకు కొన్నప్పుడు ఇలాగా పనికి పిలుస్తారనమాట. రోజుకి ఇంతని ఇచ్చేసి వాళ్ళతో చేయించేస్తారు. ఒక్కరే చేయాలంటే అవ్వదు కదా, అంటే ఎండపోతుంది. ఎండపోకుండా ఉండాలంటే మనం డబ్బులు చూడకూడదు, ఇంకా చేయించేయాలన్నమాట. ఇలాగా గోళ్ళు అయితే వేసుకొని వాటి మీద చేసి ఎండబెట్టేస్తారనమాట. సరుకు ఉన్న దాన్ని బట్టి మనుషులు అయితే తీసుకుంటారు. తీసుకొని ఎండబెట్టేవాళ్ళు, చేసేవాళ్ళు ఇలా ఉంటారు. ఒక్కొక్కసారి సీజన్ బట్టి చేపలు చేసే విధానం మారిపోద్ది అనమాట. బాగా ఎండాకాలం అనుకోండి, వెంటనే తాళ్ళ మీద వేసేసి ఇంక ఎండబెట్టేస్తారు. లేదు ఇది శీతాకాలం అంటే ఇప్పుడు మంచు కాలం కదా, ఈ మంచు కాలంలో ఏం చేస్తారంటే ముందుగానే కోసేసి కడిగేసి ఎండబెట్టేస్తారు. తర్వాత ముళ్ళేసి మరలా ఎండబెడతారు అనమాట. ఎందుకంటే ఈ రోజుల్లోనూ తొందరగా ఆరవు కదా, మధ్యలోకి ముందుగానే కోసేసామంటే పురుగు పట్టకుండా ఉండే అవకాశం ఉంటుంది అనమాట. లేదంటే పురుగులు పట్టేస్తాయి. ఇలా చేయటం వల్ల పురుగు అయితే తొందరగా పట్టదు, అదనమాట ప్రాసెస్. ఇంకా కొందరు అరుపు తోకలు చేస్తారు. అంటే ఏంటంటే లైట్గా సాల్ట్ వేసేస్తారు, వాటిల్లో చెప్పుడు తోకలు అని చెప్పేసి అమ్మేస్తారు. నేను యూట్యూబ్లో చాలా వీడియోస్ చూశాను, చెప్పుడు తోకలు అంటున్నారు. కానీ అసలు ఆ చేప మనం ఎప్పుడైనా చేపను చూడంగానే గుర్తుపెట్టేయాలి. మన ఛానల్లో చూడండి, చేప ఎండి చేప, చప్పిడి చేపలు ఎలా ఉంటాయి, ఉప్పు చేప ఎలా ఉంటుందో, అరుపు తోకలు లైట్గా చప్పిడి చేపలకి దగ్గరలో ఉంటాయి. అవి ఏంటంటే ఉప్పు కొంచెం వైట్గా కూడా ఉంటాయి.
అసలు వైట్గా ఉన్నాయంటే ఉప్పు వేసినట్టే. అది మీరు గమనించాలి. ఈసారి కారుప్పు తోకలు దొరికినప్పుడు అవి ఇవి కలిపి 3 నేను మీకు విడివిడిగా ఫొటోస్ పెట్టి వీడియో పెట్టి చూపిస్తాను. దాని డిఫరెన్స్ మీరు కనుక్కుంటారు కదా. పాపం షుగర్ పేషెంట్స్ ఏంటంటే ఎలాగో కూరలో కొంచెం ఉప్పు వేసుకుంటారు కదా, అవి కనిపెట్టలేకపోతున్నారు. ఇదిగోండి బాంబే డక్ తాజాగా ఉన్నాయి కదా. ఇవి వచ్చేసి ఇందులోనే సైజులు 2 సైజులు ఉంటాయి, కానీ మ్యాక్సిమం అన్నీ ఒకే సైజులో ఉంటాయి అన్నమాట. చిన్ని మరీ అంత చిన్నవి లేవు. ఇంకా అవి కలిపి వేసేయటమే. తాజాగా ఉన్నాయి. ఇవి ఆరడానికి 5 days 4 days అయినా పడుతుంది. 3 daysలో అయితే అవ్వదు. ఆ వాటర్ అంతా ఎండకి ఎండిపోవాలి కదా, గట్టిగా కర్రలా అయిపోవాలి. అప్పటి వరకు వీటి పని ఇంక వీటి మీదే. పైన తరపా వేయటం తీయటం ఇదే పని అనమాట. ఇంక ఎత్తటాలు ఏమి ఉండదు. కర్రకు అలా ఎండిపోయిన తర్వాత మాత్రమే తీసి మార్కెట్కి తీసుకెళ్ళిపోవాలి. అయితే మనకు కావాల్సినవి ఇవి ఒక 100 kg ఆర్డర్ వచ్చింది. తర్వాత అవి వచ్చేసి చప్పిడి సవడాలు వచ్చేసి ఒక 50 kg అయితే ఆర్డర్ వచ్చిందనమాట. మన దగ్గర ఈ బాంబే డెక్ తక్కువ ఉన్నాయి, ఒక 20 kg వరకే ఉన్నాయి. ఈ తర్వాత అవి వచ్చేసి తక్కువ ఉన్నాయి అనమాట. చూస్తున్నారా వ్యూ ఎలా ఉందో, నచ్చిందా? బీచ్ అనమాట ఇది. ఇంకా మంచు పడుతూ ఉంది లైట్గా. టైం 11 అయినా ఏంటో చల్లగానే ఉంటుంది అలా అనమాట. పక్కనే ఇలా కర్రలు అయితే కావాలి. కర్రలతో మనం అయితే ఇలా కట్టుకుంటాం అనమాట. కట్టుకొని చేపలు అయితే వేసేస్తాం. ఇంకా తీసుకున్నాము. అయితే మనకు నెత్తళ్ళు కూడా ఆర్డర్ వచ్చిందనమాట. నెత్తళ్ళు కూడా ప్రజెంట్ మన దగ్గర లేవు. అందుకని అది సంతకొచ్చే వాళ్ళు ఒకరి దగ్గర ఉన్నాయని వీళ్ళే చెప్పారు. చూసారా ఎంత పెద్ద గోళంలో వీటిలో చేపలు కడుగుతారు, ఉప్పు పెడతారు. ఇదిగోండి చాలా పెద్ద గోళంలో అనమాట. ఇంకొకసారి మంచి మరలా క్లారిటీగా వీడియో తీస్తాను. ప్రజెంట్ అయితే మనకి టైం లేదు, అందుకని అయితే ఇంకా లైట్గా అవి చూపించేస్తున్నాను. ఇంకా వాళ్ళతోని ఇన్ని కావాలని చెప్పేసి అయితే వెళ్ళిపోతాం. ఇదిగోండి కర్రలు ఇంకా ఖాళీగా ఉన్నాయి. సరిగ్గా రావట్లేదు అనమాట. వచ్చిన వరకు అయితే ఇవే ప్రజెంట్. అసలు ఇవి ఎండాకాలంలో వస్తే బాగుంటుంది. ఈ రోజుల్లో రావటం వల్ల చాలా ఇబ్బంది. అసలు చేయటం తొందరగా ఆరదు, ఎండ లేట్గా వస్తుంది, వెంటనే ఎండపోతుంది అనమాట. ఏదో చుట్టం చూపుకి వచ్చినట్టుగా వస్తుంది. అందుకని తొందరగా ఆరవన్నమాట. ఇంకా 5-6 days అయితే పడుతుంది. ఇంకా ఇదన్నమాట. తాళ్ళన్నీ ఖాళీగా ఉన్నాయి. ఒక్కొక్కసారి అసలు తాళ్ళు సరిపోవంట, అంతలా సరికొచ్చేస్తుంది. ఈ సంవత్సరం అసలు పాటే తక్కువలండి. ఒకసారి బీచ్ చూసేయండి, అయితే చూపిస్తాను. ఇది కనిపించలేదు. ఇంక ఇలా అన్నమాట ఇది వీడియో. ఇదిగో రొయ్యలు కూడా ఆర్డర్లు బట్టి చేస్తారంట. ఆర్డర్లు బట్టి ఇంకా రొయ్యలు కూడా ఎండబెడుతున్నారు వీళ్ళు కూడాను. వాళ్ళైతే పసుపు వేయమన్నారంట, అందుకని పసుపు వేసి ఎండలో ఆరపెట్టారు. ఆ గచ్చు బాగా నీట్గా నీళ్ళతో కడిగిందేనండి. మళ్ళీ ఇసుకుంటుందా అని అనుకుంటారేమో. నీళ్ళతో కడిగి అది ఆరిన తర్వాత ఈ రొయ్యలు అయితే వేస్తారనమాట. నీట్నెస్కి అయితే ఎక్కడ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, ఆలోచించాల్సిన అవసరం అంతకంటే లేదు. మన ఛానల్ చూస్తున్నారు కదా, ఇప్పటి వరకు చాలా ఆర్డర్స్ అయితే నేను పంపించాను. అయితే వాళ్ళందరూ అయితే మంచి రివ్యూస్ ఇచ్చారు. ఒకరు మాత్రమే బ్యాడ్ రివ్యూ ఇచ్చారు. నాకు తెలిసి ఆయన మనీ ఇవ్వలేక అలా చేసి ఉంటారు అనుకుంటున్నాను. ఏంటంటే 100 మందికి పంపించాను, ఒక్కరు కూడా అసలు చేప వండుకొని తిని వెంటనే ఇది కొత్త సరుకు అని చెప్పేసేవాళ్ళు. చాలా థ్యాంక్స్ అండి, నిలవ ఉన్నది ఇవ్వలేదు, కొత్త సరుకు ఇచ్చారని. ఇదిగోండి మా పొట్టిదారిని అయితే తీసుకొని వచ్చానమాట. పిల్లల్ని వీడియో తీయించకూడదు అని అంటారు, చూపించకూడదంట, అందుకనే చూపించట్లేదు. లేదంటే అసలు మా పొట్టిది చేపలతో చేసే వేషాలు అంతా ఇంత కాదు, ఎండు రొయ్యలు తినేస్తుంది. వండకముందే పట్టుకెళ్ళిపోయి అసలు దొరకదనమాట. నేను కూడా చిన్నప్పుడు బాగా తినేసేదాన్ని. అఫ్కోర్స్ ఇప్పుడు కూడా తింటాను, బాగుంటాయండి ఎండ్రాయిలు. మనం ఏం వండుకోకుండా తలతోక తీసుకొని తినేయచ్చు. ఇదిగోండి బీచ్, ఇది వాడ్రేవ్ బీచ్ అనమాట. మీరు వాడ్రేవ్ బీచ్కి రాగానే పక్కన ఆ విగ్రహం అయితే కనిపిస్తుంది. సారీ దేవుడు అనలేదు, అది ఏ విగ్రహం తెలుసు కానీ మర్చిపోయాను అనమాట. అంటే మేము క్రిస్టియన్స్ కదా, అందుకని. ఇదిగోండి పక్కనే ఇలాంటివి వ్యాపారస్తులు బండ్ల మీద చేసేవాళ్ళు ఉంటారు. మనం 11 గంటలకు వచ్చాం కదా, 11 గంటలకు ఇంకేమి ఉండదు, అన్నీ కట్టేస్తారనమాట. మార్కెట్ అయిపోతుంది. కొంచెం లేట్ అయిందిలేండి. ఇందుకు బండ్ల మీద ఇలా పెట్టి అమ్ముకునే వాళ్ళు, అలాగే పచ్చి చేపల వ్యాపారస్తులు అందరూ, వీళ్ళందరూ మా రిలేటివ్సే ఉంటారు ఎక్కువగా.
బయట వాళ్ళు అంటే ఇంకెవరు ఉంటారు, అక్కడ ఒకరు ఇద్దరు ఉంటారు బయట నుంచి వచ్చి ఇక్కడ వ్యాపారం చేసేవాళ్ళు, అంతేగాని అంతా మా చేపలలో ఉంటారనమాట. ఇదిగోండి బోట్లు, వేటకెళ్తే ఉంటాయి అన్నమాట. బోట్లన్నీ ఇంకా ఇక్కడే ఉన్నాయి. ఇదిగోండి అన్నీ ఖాళీ. ఇదే మార్కెట్ జరిగేది ఇక్కడే అనమాట. పచ్చి చేపలన్నీ అమ్మేది, చేసేవాళ్ళు చేస్తారు, అమ్మేవాళ్ళు అమ్ముతారు అనమాట. ఇప్పుడైతే మనకి బాగుంటుందని వచ్చి ఇదిగోండి నెత్తళ్ళు, మనకి నెత్తళ్ళు కావాలని వచ్చాం కదా ఇక్కడికి. ఇదిగోండి నెత్తళ్ళు అయితే రెడీగా ఉన్నాయి, కానీ ఈ రోజు ఎండబెట్టారు. సాయంత్రానికి ఎండిపోతాయి అన్నారు. బాగా ఎండాలండి, ఇంకొక రోజు వేస్తే సరిపోద్దంట. ఈ రోజులో అయితే 2 రోజులు పడుతుందిలేండి. ఇంక ఇదండి వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, ఇంకా ఎలాంటి వీడియోస్ నా నుండి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో మీరు కామెంట్ చేయండి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి, మనకి రీచ్ రావట్లేదు అనమాట. లైక్ చేస్తేనే కదా రీచ్ వస్తుంది, రీచ్ వస్తే ఇంకా నాకు మోటివేషన్గా ఉంటుంది అనమాట. మీరు ఒక లైక్ చేయండి. మీకు ఎలా అనిపించింది, ఏదైనా చేపలు కావాలైనా, పచ్చి చేపలు కావాలైనా, ఎండి చేపలు కావాలైనా నేనైతే పంపిస్తాను. ఇదిగోండి మార్కెట్ జరిగేటప్పుడు కొందరు అక్కడే కొనుక్కొని అక్కడే చేయించేసుకుంటారు కదా, ఇంకా అలా వెళ్ళిపోయారు. ఇంకా మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి క్లీన్ చేస్తారనమాట. వాళ్ళు ఇంకా రాలేదు, వాళ్ళైతే క్లీన్ చేసేస్తారులేండి. ఇంక ఇదండి వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.